నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అత్యంత క్వాలిటీతో 40 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించడం మా ప్రత్యేకత. సిటీ ప్రాపర్టీస్ అధినేత పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుకు రావటం అభినందనీయం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెంలోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్. కల్కత్తా ఘటన నిందితులను తక్షణమే శిక్షించాలని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశాం. సర్వసభ్య సమావేశంలో జంగారెడ్డిగూడెం ఎంపీపీ కోదమ జ్యోతి వెల్లడి. కొంతమంది వారి ఇంటి నిర్మాణ బాధ్యతలను అనుభవజ్ఞులకు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ సమస్య తలెత్తకుండా అత్యంత నాణ్యతతో ఇంటి నిర్మాణం చేస్తామని సిటీ ప్రాపర్టీస్ అధినేత సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. 150 గజాలలో 40 లక్షల రూపాయల ఖర్చుతో ఇంటి నిర్మాణం చేయిస్తామన్నారు. అది కూడా అన్ని రకాల నిబంధనలను పాటిస్తూ అత్యంత క్వాలిటీతో నిర్మాణం చేపడతామన్నారు. సివిల్ ఇంజనీర్గా గల్ఫ్ దేశాల్లో పనిచేసిన అనుభవం తనకుందన్నారు. తాను నిర్మించిన ఇల్లు 100 సంవత్సరాల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం జరిగిన 1 సంవత్సరంలోపు నిర్మాణంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తామే బాధ్యత వహిస్తామన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలపర్తి శ్రీనివాస్ కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ సిటీ కేబుల్ ఎండీగా సుపరిచితమే. కానీ జంగారెడ్డి పట్టణంలో అనేక రియల్ ఎస్టేట్ వెంచర్స్లో భాగస్వామిగా ఉన్నాను. నేను బేసికలీ సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని ఉన్నాను. అయితే ఇటీవల కాలంలో నేనే సొంతంగా కన్స్ట్రక్షన్ హైదరాబాద్ నుంచి అలాగే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి అనేక టెక్నాలజీ లేటెస్ట్ అప్డేట్ చేసుకొని రీసెంట్గా నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. మీకు ఎక్కడ కావాలన్నా జంగారెడ్డిపట్నంలో తక్కువ రేటుకి అంటే 40 లక్షల నుంచి ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్ కాదండి, ఇండివిజువల్ హౌస్ 150 గజాల్లో మీకు 40 లక్షలు కట్టించి ఇవ్వగలుగుతాను. అక్కడ నుంచి మీ బడ్జెట్ను బట్టి గజామణి పెరుగుతుంది, అలాగే ఇంటి సైజు పెరుగుతుంది, అలాగే ఊరికి మధ్యలోకి లేకపోతే డిటిసిపి లేఅవుట్లో కావాలంటే ఇప్పుడు అది అలాగా 60-70 లక్షల దాకా వెళుతుంది. అయితే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు మీరు ఏర్పాటు చేసుకొనొచ్చు. అంతేకాకుండా అనుకోవచ్చు 40 లక్షలది క్వాలిటీగా ఉంటుందా, 70 లక్షలు 60 లక్షల క్వాలిటీగా ఎక్కువ ఉంటుందేమో తక్కువగా ఉంది అనుకుందాం. ఇక్కడ ఒకటేనమ్మా రేటు తేడా రావడానికి ప్రధాన కారణం గజామణి తగ్గడం వల్ల రేటు తగ్గుతుంది ఈ 60-70 లక్షల ఇంటికన్నా. రెండోది ఆటోమేటిక్ బిల్డింగ్ సైజ్ తగ్గుతుంది. ప్లస్ ఈ 40 లక్షలకు వచ్చి కొంచెం ఊరికి దూరంగా ఉన్న డిటిఎఫ్సి లేఅవుట్లో ఉండడం వల్ల మీకు తగ్గుతుంది తప్ప క్వాలిటీ అనేది అస్సలు తగ్గదు. మీకు ప్రతి ఒక్కరికి కావాలంటే ముందుగా ఒక 12 పేజీలు ఉన్న క్వాలిటీ అంటే ఇండియన్ స్టాండర్డ్ అనేది సివిల్ ఇంజనీర్లు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కలిసి ఆ తర్వాత ఇండియాలో వాళ్ళు కలిసి ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఈ నిలబడడం కోసం కొన్ని చెక్ లిస్టులు తయారు చేశారు. ఏది ఎంత పెట్టాలి ఏంటి అని. ఒకటి కాదు, ఒక బిల్డింగ్ కట్టడానికి ఇన్ని ఉన్నాయి, క్వాలిటీ ప్లాన్ ఉంటాయి, కట్టే విధానం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని 30 సంవత్సరాల పైచలకు అనుభవం ఉన్న వ్యక్తిని సో నా పర్యవేక్షణలో ఈ బిల్డింగ్స్ కట్టడం వల్ల 100 ఏళ్ళ పాటు చక్కగా ఉంటాయి. మీరు 40 లక్షల ఇల్లేనా అలా ఉంటుంది, 1 కోటి రూపాయల ఇల్లేనా అలా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ని నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మిగతా వారికన్నా నేను చాలా బాగా కట్టించగలను నేను మీకు ప్రామిస్ చేస్తూ, ఎవరైనా కావాలంటే నా నంబర్ని ఫోన్ చేసి మీకున్న డౌట్స్ అన్ని తెలియజేయండి. అలాగే లోన్స్ విషయంలో కూడా నేను ఏర్పడతాను. అలాగే ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు మీకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అన్న ఈ లూజ్లు అవుతుంటాయి సహజంగా వర్క్ చేసిన ఇవన్నిట్లో కూడా 1 year వరకు నేనే చేసి పెడతానని మీ అందరికీ చెబుతూ, ఇప్పటి సిటీ కేబుల్కి ఎలా నా సహకరించారో ప్రతి ఒక్కరూ మమ్మల్ని నమ్మి, అలాగే నేను కొత్తగా ప్రారంభించిన సిటీ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ సంస్థ కూడా కోఆపరేట్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుకు రావటం అభినందనీయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. జిలుగుమిల్లి మండలం కామయ్యపాళెం గ్రామంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని కొంతమంది ప్రజలకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చిందన్నారు. తమ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరాటం సాయి, మమతా ఆసుపత్రి సీఈఓ చిన్ని, మేనేజర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధులు సంక్రమించి సరైన వైద్య సదుపాయం లేక ఏజెన్సీ ప్రాంతంలో, అలాగే సరైన డాక్టర్స్ అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ కాయంపాలెం గ్రామంలో మమతా హాస్పిటల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు కాయంపాలెం గ్రామంలో ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరంలో పిల్లలకు సంబంధించిన వ్యాధులు కానీ, అలాగే మహిళలకు సంబంధించిన వ్యాధులు, అలాగే షుగరు, బీపీ ఇలాంటి సంబంధించినటువంటి టెస్టులకు కానీ వీటి కొరకు ఉచితంగా ఈరోజు మందులు పంపిణీ, అలాగే టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈసీజీ, ఎక్స్రే ఇవి కూడా ఉచితంగా చేయడానికి వారు మమతా హాస్పిటల్ వారు ముందుకు రావడం జరిగింది. అలాగే గత 3 రోజులు బట్టి ఈ జీలిగిమిల్లి మండలంలో ఉన్నటువంటి 12 పంచాయతీల గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదాన శిబిరం, అలాగే తలసేమియా బాధితుల కొరకు, పిల్లల కొరకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తాన్ని కూడా సేకరించి వారికి పంపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మమతా హాస్పిటల్ డాక్టర్స్ గారికి, స్టాఫ్కి, కరస్పాండెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మా పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి క్యాంపులు అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని, అలాగే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసి చాలామంది బ్లాంకుల్లో రక్తం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా రక్తదానం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కలకత్తాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అందజేశారు. దీంతో పలు ఆసుపత్రులు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ బంద్ను ఉద్దేశించి ఐఎంఏ జంగారెడ్డిగూడెం శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు మాట్లాడుతూ, కలకత్తాలో డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన దారుణమైందన్నారు. ఇటువంటి అమానుషమైన ఘటనను ఖండిస్తూ ఐఎంఏ ఆదేశాల మేరకు 48 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశామన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ఘటనకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైద్యులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. అంతేకాకుండా ప్రతి రంగంలోని మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల ఆగస్టు 9వ తారీఖు కోల్కత్తాలో ఆర్జీకర్ హాస్పిటల్ అందు ఒక జూనియర్ డాక్టర్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక వైద్యురాలు, ఆవిడ ఊపిరితిత్తుల విభాగంలో 2nd ఇయర్ ఆవిడ చదువుతున్నారు. 9వ తారీఖు ఆ రోజు ఆవిడ గత 36 గంటలు ఫుల్గా పేషెంట్లకి డ్యూటీ చేసి సర్వీస్ చేసి ఆవిడ సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఆ రాత్రిపూట కొంతమంది ఆగంతకులు అత్యంత హేయంగా, పాశవికంగా రేప్ చేసి దారుణంగా హింసించి మర్డర్ చేశారు. సో ఇది యావత్ భారతదేశం అందరూ వైద్యుల్ని కలిసివేసే సంఘటన. ఇది నిజంగా అది గుండెలు పిండేసే సంఘటన ఎలాంటివి. ఎందుకంటే ఈ ఆ చదువుల తల్లి ఎంతో కష్టపడి ఆ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటుంది. పేషెంట్స్కి ఇంకా ఎంతో సర్వీస్ చేసేది ఆవిడ. సో ఆ డ్యూటీ చేస్తున్న మహిళల మీద అంత దారుణంగా హింసించి
అలా చేయడం అనేది భరించలేకపోతున్నాం. దీనికి నిరసనగా యావత్ భారతదేశం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులందరూ ఈరోజు ఉదయం నుంచి రేపు ఆదివారం ఉదయం వరకు ఎమర్జెన్సీ సర్వీసులు కాకుండా మిగతా అన్నీ కూడా ఆపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ కేసులు మరియు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ మాత్రం జరుగుతాయి. ఐఎంఏ నేషనల్ వైడ్గా డిమాండ్స్ ఏంటంటే ఇలా మళ్ళీ జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. ఈ మహిళలకి అందరికీ ఎక్కడ పనిచేసినా ఆ పనిచేసే అట్మాస్ఫియర్లో కానీ, బయటికి తిరిగే ప్లేస్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ కఠినమైన సెక్యూరిటీ మెజర్స్, సీసీటీవీలు, తర్వాత ఇంకా ఎవరో చేయకుండా ఉండే సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ లెవెల్లో కల్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఈ దోషులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనలో ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ విధించేలాగా చూడాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని గట్టిగా అడగడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామని జంగారెడ్డిగూడెం ఎంపీపీ కొదమ జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎంపీటీసీలు పాల్గొని వారి సమస్యలపై గళమెత్తారు. అంతేకాకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి ఎంపీపీ కొదమ జ్యోతి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవా జోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం సర్వసభ సమావేశంలోని జడ్పీటీసీ గారు పొల్లాటి బాబ్జీ గారికి, అలాగే ఎండిఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు మాతో పాటు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. కాబట్టి అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ మీటింగ్ ముందుకు జరిపించుకుంటున్నారు బాగా చక్కగా. అలాగే ఇక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి పరిష్కారం అధికారులు చెప్తున్నారు. అలాగే ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మండల సభ్య సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. చక్కగా అధికారులు మన మండలంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి ఏ సమస్య ఉన్నా హెల్దీ అట్మాస్ఫియర్లో చక్కగా ఇప్పటివరకు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇసుక మీద, మట్టి మీద ఒక రెజల్యూషన్ చేయమని గౌరవ సభ్యులందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ఎందువల్లంటే దగ్గరలో రీచ్లు ఉంటాయి, ఆ రీచ్లను ఐడెంటిఫై చేయమని, అందువల్ల మట్టిని కూడా ఒక జీవో ఇష్యూ చేసి ఏంటంటే కాలనీలు వేసుకునే వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి అనువుగా ఒక రెజల్యూషన్ చేయమని చెప్పడం జరిగింది గౌరవ సభ్యులందరూ. ఇప్పుడు రెజల్యూషన్ చేసి శాసనసభ్యుల ద్వారా మనం కలెక్టర్ గారికి నివేదించి ఈ శాండ్ అండ్ ఎర్త్ సమస్యని మన మండలంలో రిలీజ్ చేయడం కోసం ట్రై చేద్దాం. మరి ముఖ్యంగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనకు చెప్పడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా వారి యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేసాం. చక్కగా మన మండల పరిషత్కి సంబంధించి కొన్ని ఎప్పటివరకు ఉన్న గ్రాంట్స్ 20-30 lakhs ఉన్నాయి. అవి కూడా గౌరవ సభ్యుల యొక్క అనుమతితోటి రెజల్యూషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లాలోనే మన మండల పరిషత్తు ప్రథమ స్థానంలో ఉందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తాం. కలకత్తా ఘటన బాధ్యులను తక్షణమే శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారు. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి ఆసుపత్రి వైద్యులు నిరసన తెలిపారు. పట్టణంలోని సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో శనివారం ఓపీ సేవలను నిలిపివేశారు. అదేవిధంగా అత్యాచారానికి గురై మృత్యువాత పడిన పీజీ వైద్య విద్యార్థిని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అభిషేక్, డాక్టర్ సోనికలు మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో కూడా ఇటువంటి ఘటనలు జరగడం ఎంతో దురదృష్టకరమన్నారు. ఆసుపత్రికి గర్భగుడి లాంటి సెమినార్ హాల్లో ఈ ఘటన జరగడం దారుణమన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు పూర్తవుతున్నప్పటికీ నిందితులపై ఇంకా చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఘటనకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి స్ఫూర్తి మేనేజింగ్ పార్ట్నర్స్ డాక్టర్ రామకృష్ణ,
నామ శ్రీనివాస్, వాసిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ మురళి, డాక్టర్ సీతారాం, డాక్టర్ రత్న, డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు దేశవ్యాప్తంగా వైద్య సేవలకు 24 గంటల సర్వీస్ని స్టాప్ చేసి ఒక డాక్టర్ ఆగస్టు 8వ తారీఖున కోల్కతాలో RJKR ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక చెస్ట్ డాక్టర్ ఊపిరితిత్తులను చూసే సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మీద దుండగులు అంటే ఒకరి పేరే బయటకు వచ్చింది, దాని వెనకల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో ఆమె మీద అత్యాచారం చేసి అతి క్రూరంగా ఆమెను చంపేశారు. సో దానికి న్యాయం చేకూర్చాలనేసి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మేము ఈ విధమైన ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయండి. దీనికోసము హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ మీద, హాస్పిటల్ మహిళల మీద ఒక వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండాలనేసి, మామూలుగా మనం టెంపుల్కి వెళ్తే సార్, టెంపుల్లో మన దేవుడి దగ్గర ఏదైనా కోరికలు తీర్చడానికి వెళ్ళి మొక్కుతాము. అట్లాంటిది హాస్పిటల్లో కూడా మీ రోగాలను నయం చేయడానికి హాస్పిటల్కి వచ్చేసి చెప్పుకుంటాము. అట్లాంటి దేవాలయం లాంటి కాలేజీలో అట్లాంటి గర్భగుడి లాంటి సెమినార్ హాల్ అంటే వైద్య విద్యార్థులందరికీ చదువు చెప్పే ఒక గది, ఒక గుడితో పోల్చుకుంటే గర్భగుడి లాంటిది. అట్లాంటి గర్భగుడిలో ఒక రెస్ట్ తీసుకోవడానికి పోయిన ఒక డాక్టర్ మీద అతి ఘోరంగా అత్యాచారం చేసి, సో ఆ అత్యాచారం చేసిన తర్వాత కూడా 10 రోజులకైనా ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. న్యాయం రాలేదు. ఆ న్యాయం రావాలనేసి మన తరపున మన వాయిస్ రైజ్ చేసి అది అక్కడి వరకు వినిపించాలనేసి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ 2024లో కూడా మనము ఇలాంటి సిచ్యువేషన్స్ చూడటం అనేది నిజంగా చాలా దురదృష్టం అనుకోవాలి. అంటే ఒక లేడీ చాలా సేఫ్గా ఉండే ప్లేసెస్ వాళ్ళ ఇల్లు, తర్వాత వాళ్ళ పని చేసే ప్లేసే, ఈ రెండిటికంటే సేఫ్గా ఇంకెక్కడా ఉండలేదు. అలాంటిది తను పని చేసే ప్లేస్లో ఇలా జరిగింది అంటే అంతకంటే బాధాకరమైన విషయం అనేది ఇంకొకటి ఉండదు. అండ్ ఇలాంటివి ఇంకా జరగకుండా చాలా స్ట్రాంగ్గా లాస్ లాంటివి తీసుకురావాలని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్ణయాలకు బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేదని ప్రముఖ న్యాయవాది పి పెద్దిరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన దినోత్సవాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలో విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న కాకర్ల కాంప్లెక్స్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్, డాక్టర్ దుర్గాస్వామి నాయుడులు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన సంఘటన అమానుషమైందన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. కావున వీటిని అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా కలకత్తా ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పంతొమ్మిది 1932లో ఈ కమ్యూనల్ అవార్డు అనే కార్యక్రమం గురించి బ్రిటిష్ వారితో పోరాడి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ తీసుకునేది కమ్యూనల్ అవార్డుని యాక్సెప్ట్ చేయించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల్లో బ్రిటిష్ వారు అంబేద్కర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతకుముందు 18 సంవత్సరాల వయోధిక హక్కు కూడా
మిగతా నాయకులందరూ ధనవంతులకి, పొలం ఉన్న వాళ్ళకి, కొంత భూములు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇస్తే ఈయన అలా కాదు. 18 సంవత్సరాలు నిండిన వయోజనుల అందరికీ లింగ వివక్ష లేకుండా, కులం మతం ప్రాధాన్యత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించవలసిందిగా కోరటం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశంలో. అప్పుడు ఈ ప్రతి విషయంలోనూ అంబేద్కర్ ఏది చెప్తే అదే బ్రిటిష్ వారు యాక్సెప్ట్ చేసేవారు. ఎంచేతంటే ఈ ప్రపంచం మేధావి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ప్రతి దానికి విలువిచ్చేవారు. మిగతా ఏదే మన భారతదేశ నాయకులకి ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత వీరికి అంబేద్కర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కమ్యూనల్ అవార్డులో దాన్ని ఎందుకు అంత ప్రాధాన్యత తీసుకున్నారంటే, అప్పట్లో మనువాదులు ఆధ్వర్యంలో ఉండే బ్రాహ్మణిజంలో అంటరంతనం, అస్పృశ్యత చాలా ఎక్కువగా ఉండేది. దాన్ని పారదోలటం కోసం మాకు ప్రాధాన్యత కావాలి చట్టసభల్లో, మీరు గవర్నమెంట్ నడిపించే గవర్నమెంట్లో అన్న ఉద్దేశంతో ఈ అవార్డుని తీసుకురావటం సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కొన్ని రకరకాల పరిణామాలు చెందినవి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. వీటన్నిటికీ కూడా రాజ్యాంగాన్ని ఒబే చేయకోకుండా ఏ విధంగానూ చేయకూడదు. రాజ్యాంగం అనేది చాలా పటిష్టమైన వ్యవస్థ ఇది. వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా చట్టాలను కఠినతరం చేయాలని పలువురు వైద్యులు డిమాండ్ చేశారు. కల్కత్తాలో పీజీ విద్యార్థిని ఘటనపై జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్పందించి నిరసన వ్యక్తం చేశారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలను, విశిష్ట అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కోల్కతాలో డాక్టర్ గారి మీద జరిగిన అమానవీయ సంఘటన, రేప్ మరియు మర్డర్, దాన్ని నిరసన చేస్తూ ఈరోజు వైద్యులకు మరియు వైద్య బృందానికి అందరికీ కూడా రక్షణ కల్పించాలని, అలాగే ఆ బాధిత మహిళకి ఎట్టి పరిస్థితుల్లోనూ అతి తొందరలో జస్టిస్ జరగాలని, ఆ మృగాలను వెంటనే చాలా శిక్షించాలని, అలాగే వైద్యులకు మరియు ఇతర సిబ్బందికి కూడా సెక్యూరిటీ విషయంలో ప్రతి హాస్పిటల్లోనూ సెక్యూరిటీ విభాగాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలని, దానికి తగ్గ చట్టాలు కూడా రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ ఘటనను నిరసిస్తూ ఆ మహాతల్లికి మా వైపు నుంచి కండోలెన్సెస్ ఇస్తూ ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటది. ఆ లోటుని పోడ్చలేము, కానీ ఆ శిక్షిస్తే ఆ చేసిన వాళ్ళని ఎంతో కొంత బాగుంటుంది. ఈ కోల్కతాలో డాక్టర్ గారి మీద జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా అవమానకరమైన సంఘటన అండి. ఆ ఒక్క సంఘటనే కాదు, అలా వెలుగురాని సంఘటనలు చాలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లోనే ఒక డాక్టర్ గారి మీద అది జరిగిన రెండో రోజునే అత్యాచార యత్నం జరిగింది. ఆ తర్వాత రోజునే జమ్మూ కాశ్మీర్లో ఒక సిస్టర్ గారి మీద అత్యాచార యత్నము, అలానే హత్యాయత్నము కూడా జరిగాయి. ఆ రోజునే మళ్ళీ ఒక డెంటల్ కాలేజ్లో ఒక డెంటల్ డాక్టర్ గారు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇటువంటి అవమానకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు మన సమాజంలో. చట్టాలన్నీ కూడా అన్నిటికీ బయటకు వచ్చి చెప్పడానికి సరిపోతున్నాయి తప్పిస్తే వాటిని కార్యాచరణలో పెట్టడం అనేది ఎవరూ చేయట్లేదు. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా స్ట్రిక్ట్గా చేయడము, అలానే ఈ చట్టాలను ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా పగడ్బందీగా అమలు చేయడం ద్వారా కొంతవరకు ఈ వైద్య బృందం ఏదైతే ఉందో వాళ్ళకి సేఫ్టీ అనేది వస్తుంది. ఈ వీటినే కాదు, మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో కూడా ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగురాని ఉన్నాయండి. డాక్టర్ల గారి మీదకి వచ్చి వాళ్ళ మీద అరవడము, పేషెంట్లు వాళ్ళ యొక్క సపోర్టర్స్ కానీ కొంతమంది ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. సో ఇటువంటివన్నీ కూడా కొంచెం ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించి వీటి మీద తక్షణంగా చర్యలు తీసుకోవాలని మా వైద్య బృందం అంతా కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటలకు మహాచండీ హోమం, చండీ పారాయణ నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం రాత్రి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కోయ్యలగూడెం వాస్తవ్యులు
మాటూరి పంచాక్షరి ధనలక్ష్మి దంపతులు అమ్మవారికి 108 రజత పుష్పాలు సమర్పించారు. అదేవిధంగా అమ్మవారి రజత చీర నిర్మాణానికి కర్పూరం, బాల భవ్యశ్రీ 11 గ్రాముల వెండిని సమర్పించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు వందనపు బాల త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. దేహి అని అమ్మవారిని అనుకోవాలి మనం. పనికి శరణం నాస్తి త్వమేవ శరణం మమ. విద్యావాన్ భవంతి అభివృద్ధి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 19వ చండీ హోమాన్ని వైభవంగా జరిపారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యంత క్వాలిటీతో 40 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించడం మా ప్రత్యేకత. సిటీ ప్రాపర్టీస్ అధినేత పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుకు రావటం అభినందనీయం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెంలోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్. కల్కత్తా ఘటన నిందితులను తక్షణమే శిక్షించాలని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశాం. సర్వసభ్య సమావేశంలో జంగారెడ్డిగూడెం ఎంపీపీ కొదమ జ్యోతి వెల్లడి. అమ్మవారికి వెండి చీర చేయించాలి అనే ఉద్దేశంతో సంకల్పించడం, ఆ విషయాన్ని భక్తులకు ఇచ్చేసిన భక్తులందరికీ తెలియజేస్తే మరి ఈరోజు కర్పూరం బాలభవ్యశ్రీ అమ్మవారికి 11 గ్రాములు. 11 అనేది చాలా విశేషం ఉంటుంది. ఎప్పుడూ చెబుతూ ఉంటాం మనం. అంకెలో కూడా చాలా వైశిష్ట్యం ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడికి ఏకాదశం అనేది భగవంతుడికి చెందినటువంటి అంకె. అటువంటి ఏకాదశ గ్రామం అనాలి మనం. అంటే 11 గ్రాముల వెండిని మొట్టమొదటిసారిగా అమ్మవారి చీర కోసం మా చిన్నారు అందిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాల రంగాల్లో జనజన ప్రవర్తనాలు చెందాలని మనస్ఫూర్తిగా అమ్మని ఆకాంక్షిస్తూ వేడుకుంటూ అందరి తరఫున మరి ఒక మహత్కార్యం, మహాయజ్ఞం అనగానే మనందరం కూడా సముద్రం కావాలి. దాంట్లో పెద్దవాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. మీరేం చేయాలి అంటే 10 మందిలోకి విషయాన్ని తీసుకెళ్ళాలి. 10 మందికి మనం సహాయం చేసే విధంగా ప్రేరేపించాలి. జనాలు భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేయాలి. మరి ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుని అమ్మవారికి త్వరలోనే వెండి చీరలో అమ్మవారిని ఎప్పటికే ఆ హస్తాలతో రజత హస్తాలని సమర్పించుకున్న మంది భక్తులు అమ్మవారికి విశేషమైనటువంటి కళని ప్రాప్తం చేశారు. అదేవిధంగా కిరీటం కూడా మరి చాలా అంతకాలంలో అమ్మవారు విశేషంగా దేదీప్యమానంగా కాంతులు లేనటువంటి శక్తి అమ్మవారు ఎల్లప్పుడూ ఆవిడకు ఉంటుంది. ఆవిడకి కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది భక్తులుగా. కాబట్టి అందరూ కూడా పూనుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమ్మవారి ఆశీస్సులతో వాటిని స్వీకరిస్తూ కమిటీ వారికి అప్పగిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అత్యంత క్వాలిటీతో 40 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించడం మా ప్రత్యేకత. సిటీ ప్రాపర్టీస్ అధినేత పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుకు రావటం అభినందనీయం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెంలోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్. కల్కత్తా ఘటన నిందితులను తక్షణమే శిక్షించాలని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు డిమాండ్.
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశాం. సర్వసభ్య సమావేశంలో జంగారెడ్డిగూడెం ఎంపీపీ కోదమ జ్యోతి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.